హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అంటే వ్లాగ్ కాదు, ఇది ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్, కానీ దీంట్లో రెసిపీస్ చేశాను. కాకపోతే కొంచెం వ్లాగ్ లాగా షూట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి మా దీవెన్ బాబు పూరి కావాలంట. పూరి అలాగే టమాటో చట్నీ చేశాను. కొంచెం నిమ్మకాయ పులిహోర కూడా చేశాను. మీరు చూసుంటే అర్థమై ఉంటుంది తమ్నైల్, టైటిల్ అన్నీ కూడా. ఇక్కడేమో పూరీ పిండి కలుపుతున్నాను. మొత్తానికి ప్యాకెట్ అయితే ఇంకా అయిపోయిందనమాట. దీంట్లో 1 కేజీ తీసుకొస్తే మేము 2 సార్లు పూరీ చేశాను, ఒకసారి చపాతీ చేశాను, అయిపోయింది. ఇంకా ఇంతకుముందు ఎక్కువ పెద్ద ప్యాకెట్స్ తీసుకొచ్చే వాళ్ళం. మామూలుగా 2 కేజీస్, ఒక 2 లేదంటే 5 కేజీస్ ఎక్కువ చపాతీ చేసేది. ఇప్పుడు నాకు కొంచెం చేయి నొప్పి వచ్చేస్తుంది అనేసి చాలా వరకు తగ్గించేసాము. అయితే ఇప్పుడు పిండి కలిపేసుకుంది. నేను వాయిస్ చెప్పేటప్పుడు ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటారు, సౌండ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. మా ఇంటి చుట్టూ వెనక ముందు పక్కన అన్ని ఇల్లులు కడుతున్నారు, ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా డైరెక్ట్ వాయిస్ చేయాలన్నా సరే అస్సలు కుదరట్లేదు. ఇక్కడైతే పిండి తడిపేసి పెట్టేశాను. అప్పుడే చెయ్యను, కాకపోతే ఇంకా కాసేపు అయిన తర్వాత చేద్దామనేసి పెట్టాను. తీసుకోవడమే చిన్న గిన్నె తీసుకున్నాను, అందుకే చాలా టైం పట్టింది. మామూలుగా అయితే నేను బేషన్ తీసుకుంటాను, కానీ వాటర్ వేసుకుంటూ తడుపుతూనే మనకి పిండి సాఫ్ట్గా అయిపోయేది. కాకపోతే పూరి కాబట్టి కొంచెం గట్టిగా కలపాలి, హార్డ్గానే ఉంటుంది. మంచిగా పొంగాలంటే కంపల్సరీ పూరి పిండి గట్టిగా ఉండాలి. చేసే విధానం కూడా కొంచెం మరీ మందంగా కాకుండా మరీ పలచన కాకుండా ఉండాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలన్నమాట. ప్రతి పూరి పొంగాలంటే ఈ 3 టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. దీన్ని కలిపేసి పక్కన పెట్టాను. ఇంకా గిన్నెలో టమాటో చట్నీ చేద్దామనేసి అన్ని తీసి రెడీగా పెట్టుకున్నాను. ఆ రోజు సాటర్డే అనమాట. నేను ఇంకా రోజు మొత్తం ఏమి తినను, నైట్ 7:30 ఆ టైంలో తింటాను. అందుకే ముందే వంట చేసేసుకుంటాను అనమాట. కొంతమంది ఫ్రూట్స్ ఉండగలిగిన వాళ్ళు మొత్తం ఉండొచ్చు. నేనేమి కొబ్బరికాయ కొడతాం కదా, ఆ నీళ్ళు మాత్రమే తాగేసి ఉంటానన్నమాట డే మొత్తము. వాటర్ కూడా తాగితే తాగుతాను, నవ్వితే లేదంటే లేదు. అలా ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే పండ్లు, పాలు అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇంకా తొందరగా వంట చేసేసి అవైతే కలిపేసి పెడుతున్నాను. వాళ్ళకి ఆకలేస్తుంది, ఇది ఈవినింగ్ టైం అనమాట, స్నాక్స్ కావాలని. మా దీవెన వచ్చి పిండి తింటా అంటుండు. పిండి తింటే వామిటింగ్స్ అయితే మోషన్స్ అవుతాయని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కొంచెం వంట చేసేసిన తర్వాత నాకు అప్పటికే 5:36 అయిపోయింది. అది పక్కన పెట్టేసుకొని కొన్ని వేయించేసి పిండి కలిపేసి టమాటోలు అన్నీ కూడా మగ్గించేసుకున్న తర్వాత నేను స్నానం చేసేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇది ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేశాను. అప్పుడు దీపం పెట్టేసి వచ్చి మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో 2 డ్రెస్సులు ఉంటాయన్నమాట, ఎందుకంటే అన్నీ టైం ప్రకారం జరగాలి కాబట్టి అట్లా అప్పుడప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒకటే డ్రెస్ మీద మొత్తం మాకు 4-5 ఛానల్స్ ఉన్నాయి కదా, ఒకే రోజు షూట్ చేస్తే మాత్రం ఒకటే డ్రెస్ మీద ఉంటాయి. ఇంకా చాలామందికి డౌట్ వస్తుంది, అన్నీ ఒకే డ్రెస్ వేసుకొని రోజు ఒకే డ్రెస్ వేసుకుంటారని. రోజు ఒకటే డ్రెస్ వేసుకోము. ఒకరోజు షూట్ చేసిన వీడియోస్లో ఇంకా అవే ఉంటాయి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు డ్రెస్సులు అవి చేంజ్ చేయాలంటే. మళ్ళీ అంటే స్నానం అది ఫ్రెష్ అవ్వకుండా వేసుకోబుద్ధి అవ్వదు. అందుకోసమే నేను ఒకటే డ్రెస్ మీద అన్నీ వీడియోస్ ఏం చేయాలో అన్నీ చేసేస్తాను ఆ రోజువి. ఇంకా డ్రెస్ చేంజ్ అయిందంటే నెక్స్ట్ డే షూట్ చేసుకుంటాం అనమాట. అది జరిగిన మ్యాటర్. ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీ కోసం ఇవి కారం లేవు, అందుకే ఎక్కువగా వేసాను మిర్చి. ఇట్లా కొంచెం వైట్గా ఉన్నవైతే అంత స్పైసీగా ఉండదు, బాగా డార్క్ కలర్లో ఉంటాయి చూసారా, అవైతే ఎక్కువ కారంగా ఉంటాయి అనమాట. లాస్ట్ టైం ఒక 2-3 మిరపకాయలు వేసి చట్నీ చేస్తే అప్పుడు యోధ వాళ్ళు వచ్చినప్పుడు సొంత వాళ్ళు చట్నీ కలర్ చేంజ్ అయిపోయింది, ఫుల్ కారంగా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కువ స్పైసీ వస్తున్నాయి, పిల్లలు కూడా తినలేకపోతున్నారు అనేసి కొన్ని ఇవి తీసుకొస్తున్నాను. మనం చేసే రెసిపీని బట్టి ఒక 1/2 కిలోనేమో తెల్లమిర్చి తీసుకుంటాను. ఇవి ఏంటంటే తొందరగా పాడైపోతాయి, కొంచెం మెత్తగా అయిపోయి తొందరగా ఒక్కటి పాడైందంటే దాన్ని వెంబటి ఇంకన్నీ పాడవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, ఎందుకో మరి తెలియదు. ఆ కాయలు అయితే గట్టిగా ఉంటాయి, నెలైనా సరే మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే తొడిమలు తీసేసి అట్లాగే ఉంటాయి. ఇవి కడిగాం కదా, వాటర్ పోయేంత వరకు కొంచెం మధ్యలోకి విరిచేసుకొని మిరపకాయలు వాటర్ పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 స్పూన్లు నూనె వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చింది మీద పడవు, మంచిగా వేగుతాయి గింజలు కూడా. ఇంకా స్టవ్ నిండా పడిపోతున్నాయి చినుకులు అనేసి మొత్తం మూత పెట్టేసి కాసేపు ఉంచాను. ఆ తర్వాత ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకున్నాం. కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ధనియాలు వేస్తే లాస్ట్ టైం వాళ్ళకి ధనియాలు తగిలాయంట. అందులోనూ మనం ఏం చేస్తాం, మిక్సీలో చేస్తాం కాబట్టి నేను ఎక్కువసేపు మిక్సీ పట్టను అనమాట, మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా.
అందుకనేసి ఇంకా టమాటాలు కూడా కట్ చేస్తున్నాను. నేను ముందే కట్ చేసి పెట్టుకోను, టైంను బట్టి. మ్యాక్సిమం వంట చేసుకుంటూనే ఒకటి తాలింపు వేసుకుంటూ మధ్యలో ఒకటి కట్ చేస్తాను, మళ్ళీ వేసుకుంటూ అలా చేస్తాను. ఎక్కువ అలాగే అలవాటు నాకు. కొన్నిగా నేను ముందు చెప్పినట్టుగా చిక్కుడుకాయలు ఏదైనా ఒలవాల్సినవి ఉంటే, గింజ చిక్కుడు, గోరు చిక్కుడు, ఇంకొంచెం పాలకూర లాంటివి కాకుండా తోటకూర లాంటివి, గోంగూర లాంటివి గిల్లేవైతే ముందే చేసేసుకుంటాను. ఇలాంటివైతే అక్కడికక్కడ కట్ చేసుకోవడమే ఇష్టం అన్నమాట. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, టైం కూడా వేస్ట్ అవ్వదు. కూర్చున్నామంటే ఎలాగైనా బద్ధకం వచ్చేస్తుంది, పని లేటుగా అవుతుంది. చాలాసార్లు గమనించాను నేను. బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ ఏదైనా మడత పెట్టినప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట. కూర్చొని చేస్తే నిదానంగా స్లోగా బద్ధకంగా అనిపిస్తుంది. నిలబడి చేసామంటే నించోడానికి ఓపిక లేకుండా. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా కింద పరుపులు వేసి వైట్ బెడ్షీట్ వేసి ఉంచేవాళ్ళు, చాలాసేపు కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ చేసేవాళ్ళు. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తే ఒక్క చైర్ కూడా కనిపించదు. కూర్చొని అంతసేపే టైం వేస్ట్ చేస్తామని నించొని అయితే ఫాస్ట్గా చేసేసుకొని రావచ్చు అనేసి అట్లా ప్లాన్ చేస్తారనమాట. అట్లా జరుగుతుంది. వేగిపోయిన పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకొని టమాటో కూడా గిన్నెలో వేసి కొంచెం ఆయిల్ వేసేసి టమాటో వేసి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసాను, కొంచెం కొత్తిమీర. చింతపండు ఏం వేయలేదు, టమాటోలు బాగా పుల్లగా ఉన్నాయి కాబట్టి చింతపండు వేయలేదు. అందులో మిరపకాయ కూడా కారం లేదు కదా, అందుకే చింతపండు వేయలేదు. కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసి సాల్ట్ వేసాను. మూత పెట్టేస్తే ఇంకా వాటర్తోనే మగ్గిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయల దాంట్లో వెల్లుల్లిపాయలు వేసేసి అది కాసేపు పక్కన పెట్టాను. ఇంకా పూరీ పిండి కూడా కలిపాం కదా, దాంట్లో చిన్న బాల్స్లా చేసుకొని, పూరీకి అంత పెద్దగా అవసరం లేదు. చపాతీ అయితే పెద్దగా చేసుకోవచ్చు కానీ పూరీకి మీడియం సైజు ఉండాలి. పూరీ కానీ చేసే ఉండలు కానీ అప్పుడే మనకి రోల్ చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది అన్నమాట. ఇంకా చిన్నప్పుడు చిట్టి పూరీలు చేసేది, చిట్టి దోశలు ప్యాన్ పైన ఒక 5-6 దోశలు వేసేది అనమాట. బాగా ఇష్టంగా ఉండేది. అట్లా చేసేదాన్ని, ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లల కోసం బొమ్మల్లాగా మిక్కీ మౌస్ లాగా అలాగే వేసి ఇచ్చేది. పూరీలో కూడా మా దీవెన్ బాబు అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాడు చాక్ తోటి. నేను అది రుద్దిన తర్వాత పూరి తను చాక్తో కట్ చేస్తూ ఉంటాడు, ఐస్ లాగా అలాగని. మౌత్, ఐస్ ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఇంకా టమాటో కూడా ఉడికిపోయింది. కాసేపు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారుస్తాను. చల్లారిన తర్వాత మిక్సీ చేస్తాను. ఇలా గిన్నెలో వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తాను. కాసేపు అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి సరిపోతుంది, ఎందుకంటే మిర్చి కూడా కొంచెం మెత్తగానే ఉంటాయి, టమాటో కూడా మెత్తగా ఉడికిపోయింది కదా. సాల్ట్ వేసి మూత పెట్టామంటే చాలా మంచిగా అయిపోతుంది. ఇక్కడ కొంచెం నేను కోర్సుగానే గ్రైండ్ చేస్తాను, కచ్చా పచ్చగా, అట్లానే బాగుంటుంది. ఇది రైస్లో కూడా తినొచ్చు. ఎట్లాగో పిల్లలు పూరి టమాటా చట్నీ చేయమన్నారు కాబట్టి చేసేసాను డిన్నర్లోకి. మళ్ళీ రైస్ వండి కర్రీ ఎవరు చేస్తారనేసి ఒకసారి రైస్ పెట్టేశాను, నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అందులోనూ నాకు కూడా ఓపిక లేదు, మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినకుండా ఉన్నాను కదా, ఆకలి కూడా అవుతుంది, అందులోనూ ఓపిక లేదనమాట. ఇంకా వెరైటీస్ కర్రీ చేయడానికి మధ్యాహ్నం పిల్లలకి బాక్స్ పెట్టిన దాంట్లో ఆలూ కర్రీ కొంచెం ఉంది, ఆలూ ఫ్రై ఉంది, కొంచెం వైట్ రైస్ ఉంచాను, పూరీ చేశాను, టమాటో చట్నీ, కొంచెం రైస్ తీసుకొని లెమన్ రైస్ చేశాను అనమాట. ఇదైతే మన సాటర్డే రోజు డిన్నర్ టైము. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? 6 కూడా అవ్వలేదు టైము. అప్పుడే చేసేసి పెట్టేశాను. వాళ్ళకి ఆకలి, స్నాక్స్ మళ్ళీ బయట నుంచి తేవడం ఎందుకనేసి ఎట్లాగో చేస్తున్నాను కదా, ఒక 1/2 అవర్ ముందు చేస్తే అయిపోతుంది. ఎట్లా 7కి స్టార్ట్ చేస్తాను నేను, ఒక 40 మినిట్స్ అలా పడుతుంది. అన్నం కూరలు అన్నీ సర్దుకొని నీట్గా చేసేసుకొని వాటర్ బాటిల్ బట్టి మేము తినేసరికి 8 అవుతుంది. ఈరోజు ఒక 1/2 అవర్ ముందు చేద్దాంలే, తింటారు కదా అనేసి ముందు చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత నేను నెమ్మదిగా చేశాను అనమాట. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ అయిపోయింది, అన్నీ కలిపి పెట్టేసి ఉడికిన తర్వాత స్టవ్ అంతా ఆఫ్ చేసేసుకొని నేను వెళ్ళి ఇల్లు అది క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి వచ్చి దీపం పెట్టేసి పూరి అయితే స్టార్ట్ చేశాను చేయడము. పచ్చడి కూడా అయిపోయింది, మిక్సీ జార్ కూడా కడిగి పెట్టేశాను. ఇవి కొన్నేమో వాళ్ళకి చేసి ఇచ్చాను, కొన్నేమో తినేటప్పుడు చేశాను అనమాట. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా అయిన తర్వాత చేసేసి ఇచ్చాను. కొంచెం ఆయిల్ హీట్ ఉంటే పూరి అయితే చక్కగా పొంగిద్ది అనమాట. ఎందుకు మనం కూడా పెద్ద సైజ్ చేయకుండా కొంచెం మరీ మందంగాను మరీ పలచగాను ఉండొద్దు, అప్పుడు బాగా వస్తాయి. పిండి గట్టిగా కలపాలి. నేను ఇందాక ఎంత గట్టిగా కలిపానో అలా కలిపితేనే మనకి చక్కగా పొంగుతుంది. పూరి పొంగితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, తినేటప్పుడు కూడా
మా వాళ్ళకి ఏంటంటే పూరి కానీ చపాతీ కానీ గట్టిగా ఉంటే అసలు ఇష్టం ఉండదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. కొంతమంది బాగా రెడ్గా కాలుస్తారు పూరిని కూడా, అట్లా ఎక్కువ ఇష్టపడరు అనమాట వీళ్ళు. కట్టెగారెల్లాగా ఉంది, రాలిపోతుంది అంటే కొంచెం ఎక్కువ ఎర్రగా కాల్చామనుకోండి ఆటోమేటిక్గా కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా రాలిపోతుంది కదా పూరి. చెక్కల్లాగా అయితే అట్లా ఇష్టం ఉండదు, కొంచెం మెత్తగానే ఉండాలి వీళ్ళకి. అందుకే నేను అట్లా తీస్తాను అనమాట. రెండు వైపులో మంచి కలర్ రాగానే తీసేస్తాను. ఇంకా అది ఇంక ఇది పిల్లలకి పెట్టడానికి సపరేట్ ప్లేట్లో తీస్తున్నాను. వాళ్ళకి ఆకలేస్తుంది పాపం, రాగానే స్నాక్స్ అయితే ఏం తినలేదు, ఏం చేయలేదు కూడా. స్వీట్ కార్న్ ఉంటే మన ఫ్రైడే రోజే ఉడకబెట్టేసి ఇచ్చాను. కూరగాయలకి వెళ్ళినప్పుడు మామూలుగా నేను గన్సుగడ్డలు అంటాం మేమైతే,